హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. నమస్తే అన్న. ఎన్నాళ్ళకి మా మీద దయగలిగింది. ఈరోజు మంచి ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. అదే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిల్ స్టేషన్ అరకు వ్యాలీకి అయితే వెళ్తున్నాం. ఈరోజు నేనైతే మా ఫ్రెండ్స్ కో వ్లాగర్స్ అయితే వస్తున్నారు. బ్రో నువ్వేంది రావట్లేదు? బ్రో నేనైతే మన రామ్ మిరియాల కాన్సర్ట్కి వెళ్తున్నాను బ్రో, అందుకే రావట్లేదు. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. ప్రతి గ్యాంగ్ లో ఎలాంటి ఒకడు ఉంటాడు మా, ప్రతిసారి ట్రిప్ క్యాన్సిల్ చేశాడు. మా గ్యాంగ్ లో అయితే ఇంకా మా అడ్మిన్ మా నేనేం క్యాన్సిల్ చేయలేదు బ్రో, నేనైతే కాన్సర్ట్కి వెళ్తున్నాను, అది నాకు ఇంట్రెస్ట్, అందుకే ఎవరికి వెళ్ళట్లేదు. సరే గైస్, తర్వాత అయితే అప్డేట్ ఇస్తాను, స్టే ట్యూన్. గైస్ ఫైనల్ గా అయితే మనం అయితే కార్ దగ్గరికి రీచ్ అయిపోయాం. బ్రో నువ్వు రావా? నేను రాను బ్రో, మీరు ఎంజాయ్ చెయ్యండి. ఎంజాయ్ చేయడం కాదు, నువ్వు ఎక్క కార్ ఎక్కి. లేదు బ్రో నేను రాను. మనం వెళ్ళబోయే కార్ ఇదే, మారుతి సుజుకి. ఫైనల్ గా కాశీపట్నం వచ్చేసాం. ఇక్కడ గుడి అయితే చాలా ఫేమస్, అందరూ డ్రైవర్లు ఇక్కడే ముక్కుని వెళ్తారనమాట. బైక్లు అయితే మాత్రం నాన్ స్టాప్ వస్తున్నాయి అసలు. ఫైనల్గా అయితే రిసార్ట్కి అయితే వచ్చేసాం. రిసార్ట్ అయితే ఇంకా చెక్ ఇన్ అవ్వలేదు, రూమ్లు ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు. ఇక్కడైతే ఒక ఫ్యామిలీ అయితే మాత్రం క్యాంప్ టెంట్ వేసుకున్నారు, ఫుల్ ఫైర్. మా చలి అయితే వణికించేస్తుంది ఇక్కడ వరకు. చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా, స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా, అయితే క్వార్టర్ వేయాలి. క్వార్టర్ హ్యాపీలు చేద్దాం. ఇక్కడైతే మాత్రం చాలా దారుణంగా ఉంది చలి అయితే. మీరు వస్తే కనుక కంపల్సరీగా స్వెటర్స్ అన్నీ క్యారీ చేయండి. తెల్లారైతే మాత్రం మళ్ళీ రూమ్ టూర్ అయితే చూపిస్తాను. మా రూమ్ టూర్ చూపిస్తాను, రండి రండి. రూమ్లో అయితే మాత్రం ఒక బెడ్, 3 పిల్లోస్, 2 చైర్స్ ఇచ్చారు మా. అండ్ ఇక్కడ మాత్రం అవుట్ బాల్కనీ వ్యూ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఫైర్ క్యాంప్ కూడా ఉంది. రూమ్ అయితే మాత్రం బాగుంది మా. స్పెషల్స్ ఏం లేవు బ్రో. సరే తల్లి, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. తరాలో మంచిగా చికెన్ వండారు, రిచ్గా జీడిపప్పులు వేసి బట్టి వండారు. సింపుల్గా రైస్, ప్లానింగ్ ఏం లేదు, అందుకే ఇలా అయింది, లేదంటే రిచ్గా అవుతున్నా. మా విస్తారాల ఫుడ్ అయితే చికెన్ కర్రీ, పప్పు అండ్ రైస్ అయితే ఇచ్చారు. టేస్ట్ చాలా బాగుంది. చికెన్ కర్రీ అయితే నాకు జీడిపప్పు వేసి మరీ చేశారు, టేస్ట్ చాలా బాగుంది. ఫైనల్గా అయితే ఫ్రెష్ అప్ అయిపోయింది. టైం వచ్చేసి 9 అవుతుంది. బ్యాక్ సైడ్ కొండలు చూడండి మా, ఫుల్ ఆఫ్ మంచుతోని ఎండతోని చాలా బాగుంది. మీ కెమెరాలో ఎలా కనబడుతుంది కానీ నాకైతే మాత్రం ఇక్కడ హెవీ అనే వ్యూ అయితే మాత్రం. మార్నింగ్ టిఫిన్ అయితే మన రిసార్ట్లో అయితే ఇడ్లీ విత్ చట్నీ, టేస్ట్ కూడా బాగుంది బ్రో. బాగుంది బ్రో, టేస్ట్ బాగుంది. అండ్ దాని తర్వాత అరకు ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అరకులో ఫేమస్ అయిన చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాం. చాక్లెట్ ఫ్యాక్టరీ ఎంట్రీ టికెట్ అయితే 30-40 ఛార్జ్ చేశారు, ఐడియా లేదు. నేనైతే మాత్రం 2024లో వెళ్ళాను. అండ్ దాని తర్వాత చిన్న చిన్న షాప్స్ అన్నీ ఉన్నాయి లోపల, చిన్న చిన్న చాక్లెట్ బైట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. జస్ట్ 20 రూపీస్ నుంచి అలా స్టార్టింగ్ అనమాట. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద బార్స్ కూడా ఉన్నాయి, చాక్లెట్ బార్స్. అండ్ వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇక్కడ పండించి ఇక్కడ చేస్తారు కాబట్టి తక్కువ ప్రైజెస్కి ఇస్తున్నారు. అండ్ టేస్ట్లు కూడా చాలా బాగున్నాయి. అండ్ దాని తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ లోపల ఉన్న చాక్లెట్ మేకింగ్ యూనిట్కి అయితే వెళ్ళాం. అసలు చాక్లెట్ ఎలా రెడీ అవుతుంది అంత క్లియర్గా తీసాను. వాళ్ళైతే మాత్రం వీడియో అలౌ లేదన్నారు, బట్ నేనైతే సీక్రెట్గా తీసేసాను వీడియో అయితే. అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే మాత్రం నేను వెళ్ళిన టైం ఫుల్ ఖాళీగా ఉంది, అప్పుడే సీజన్ ఎండింగ్ అనమాట, డిసెంబర్ ఆ టైంలో వెళ్ళాను 2024లోని. అండ్ నేనైతే ఒక 2 చాక్లెట్స్ తీసుకున్నాను. అండ్ ఒక చాక్లెట్ ప్రైస్ వచ్చేసి 80 పడ్డది. దాని తర్వాత మళ్ళీ రిసార్ట్కి అయితే వెళ్ళిపోయాం. రిసార్ట్లో అయితే మాత్రం ఒక సీక్రెట్ పాండ్ ఉన్నదన్నారు. వాళ్ళైతే విస్తారా వాళ్ళే తీసుకుని వెళ్ళారు సీక్రెట్ పాండ్. మేమైతే ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ట్రిక్ చేసాం, ఒక 1 కిలోమీటర్ వాక్, దాని తర్వాత 1 కిలోమీటర్ అయితే కిందకి ట్రిక్ చేసాం. మాకైతే మాత్రం ఫుల్ దోల తీరిపోయింది. అండ్ అప్పుడే మాట్లాడుతున్నప్పుడు అయితే మైక్ పనిచేయలేదన్నమాట, రికార్డ్ అవ్వలేదు వాయిస్ అయితే. అండ్ ట్రెక్కింగ్ అయితే మాత్రం కొంచెం కష్టమని చెప్పాలి. ఇప్పుడే మా రిసార్ట్ నుంచి అయితే ట్రెక్కింగ్ చేసుకుని వచ్చాము. ఇక్కడ ప్రైవేట్ పాండ్ అనమాట, ఓన్లీ ఈ విస్తారా రిసార్ట్ వాళ్ళకి మాత్రం ఉంటుంది అన్నమాట ఈ ప్రైవేట్ పాండ్. మీరు ఒకవేళ రూమ్ బుక్ చేసుకుంటే మాత్రం మీకు కూడా చూపిస్తారు ఈ ప్రైవేట్ పాండ్. బట్ చాలా 1 కిలోమీటర్ ట్రిక్ చేసుకుని వచ్చింది. ఈ పాండ్ చూస్తే మాత్రం హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంది అసలు. దారి అయితే మాత్రం దోవలు తీరిపోయింది. అండ్ ట్రెక్ చేసి కిందకు వచ్చిన తర్వాత ఈ పాండ్ని చూస్తే హ్యాపీనెస్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అండ్ వాటర్ కూడా చాలా చల్లగా ఉంది ఆ టైంలో మేము వెళ్ళేసరికి. అండ్ మా వాళ్ళు అయితే ఆతృత ఆగక అప్పుడే దూకేశారు, ఫుల్ గోల్ చేసేస్తున్నారు. అండ్ అక్కడి నుంచి అయితే మాత్రం డైరెక్ట్గా రిసార్ట్కి వచ్చేస్తాం. మా కోసం అయితే రెడీగా ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టారు. లాస్ట్ డే అనమాట రిసార్ట్లోని. ఇదైతే చిల్లీ పన్నీర్, ఇదైతే చికెన్ ఫ్రై, ఇది పప్పు, ఇది చికెన్ మంచూరియా అనమాట. అండ్ ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్. అండ్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ, ఇంకా రైస్ ఒకటి ఉంది బ్యాలెన్స్. అండ్ రిసార్ట్ లాస్ట్ డే అయితే మాత్రం విస్తారా వాళ్ళు చాలా డిఫరెంట్ ఐటమ్స్ పెట్టారు మా కోసం అయితే. చికెన్ ఫ్రై బ్రో, చికెన్ మంచూరియా, చికెన్ కర్రీ, ఎగ్ ఫ్రైడ్ రైస్. టేస్ట్ చెప్తాను అలా ఉంది ఇప్పుడు.
చికెన్ ఫ్రై అయితే బాగుంది, చాలా బాగుంది. మన వైజాగ్లో తోపైన ఫుడ్ బ్లాగర్ పాడు వంటలు బ్రో నీ రివ్యూ చెప్పు, ఎలాగుంది టేస్ట్? ఇందులో అయితే ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది, ఓకే. చికెన్ అయితే ఎక్సలెంట్, అన్నీ చాలా బాగున్నాయి, చాలా వర్త్. మరి మన ఫాలోవర్స్ సజెస్ట్ చేస్తావా రమ్మని? నిమ్మకాయ ఒకటే లేదు. బ్రోకి నిమ్మకాయ ఒకటి తక్కువైందంట. నెక్స్ట్ వచ్చేద్దాం బ్రో. అయితే మీరు కూడా విజిట్ చేయొచ్చు. గైస్ హాయ్ అండి. ఒకసారి అరకు ఎవరైనా వెళ్ళాలనుకున్నా, వచ్చినప్పుడు ఏదైనా చూడాలనుకున్నా సరే కాఫీ ప్లాంటేషన్ దగ్గర ఒక్కసారి ఈ చీకులు ట్రై చేయండి. ఇవ్వండి ఈ అన్నయ్య చేస్తారు. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం, చాలా బాగున్నాం. ఎలాగవుతుంది బిజినెస్? బాగుందా? బిజినెస్ చాలా బాగుంది. ఓకే, చీకులు ఎలాగా ఉంటాయి? రేట్లు ఏంటి? ఎలాగా? రేట్ 30 రూపీస్ అని, each 30. ఓకే. బ్యాంబూ చికెన్ అయితే హాఫ్ కిలో 300, పావు కిలో 150. ఓకే, నచ్చితేనే డబ్బులు ఇవ్వాలి అంతేనా? అవునయ్యా, నచ్చితేనే డబ్బులు ఇవ్వాలి. ఓకే. అరకు వచ్చిన వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా బొంగులో చికెన్ చీకులు అయితే మాత్రం కంపల్సరీ ట్రై చేసింది. ఇదైతే కాఫీ ప్లాంటేషన్ ఆపోజిట్లో ఉంటుంది. స్టిక్ వచ్చేసి 30 రూపీస్ అంట. ఎక్కువ పీసెస్ కూడా ఇచ్చారు బాగా. అరకు వచ్చి కంపల్సరీగా చీకులు అయితే మస్తం చూడుగా తినాలి. మసాలా అయితే చాలా బాగుంది బ్రో. నీకు ఎలా అనిపించింది? టేస్ట్ అయితే చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. కాఫీ ప్లాంటేషన్ దగ్గర ఉంటుంది ఇది, ఒక్కసారి ట్రై చేయండి, నచ్చితేనే డబ్బులు ఉంది. బ్రో చూడు బ్రో, మోడల్ వైజాగ్ మోడల్. అలా నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి కాబో మన వైజాగ్ లోనే దొరకదు. టేస్ట్ అయితే సూపర్, నిజంగా ఓపెన్ రివ్యూ. ఓకే మేమైతే ఇప్పుడు దమ్కు అనే ఒక విలేజ్లో ఉన్నాం. ఇదైతే అరకు నుంచి 30 కిలోమీటర్స్ అనమాట. ఇది కూడా ఈ రిసార్ట్ వాళ్ళదే. ఇది ఒక క్యాంప్ సైట్ అనమాట. లోపల అయితే మాత్రం ఇల్లు చూపిస్తుంటారు, వచ్చండి. ఈ ఇల్లు అయితే మాత్రం కంప్లీట్లీ మట్టితో చేశారు మామ. మట్టితో అనమాట ఈ ఇల్లు తయారు చేశారు. లోపల కూడా చాలా చల్లగా ఉంది మామ ఈ ఇల్లు అయితే మాత్రం. అండ్ ఇది కూడా విస్తార రిసార్ట్ వాళ్ళదే. అరకు నుంచి అయితే మాత్రం 30 కిలోమీటర్స్ ఉంటుంది దమ్కు అనే విలేజ్లోని. అండ్ అలా బయటకు వచ్చి చూస్తే మాత్రం ఎదురుగా లేక్ ఉంటుంది. ఈ లేక్ కూడా చాలా బాగుంటుంది. మనం లేచిన వెంటనే మంచి వ్యూ అయితే ఉంది ఇక్కడ. అయితే కొంచెం ముందుకు వస్తే లేక్ సైడ్ ఉంది, అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. రిసార్ట్ ముందునే లేక్ అయితే మాత్రం వాసం ఉంటుంది. మార్నింగ్ లెగ్గానే అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుంది మనకు లేక్ చూసిన వెంటనే. వైజాగ్లో లేక్ అనేది ఒక వర్డే లేదు అసలు. కూడా చాలా ఎక్కువ ఫ్లో అవుతున్నాం, పర్లేదు. అండ్ బట్ రాక్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి రిసార్ట్లో అయితే మాత్రం. ఈ లేక్ దగ్గర అయితే ప్రశాంతంగా కాల్ పెట్టుకుని చిల్ అవ్వచ్చు. ఇలాంటి లేక్స్కి మీ ఫ్రెండ్తో వస్తే మాత్రం విస్తారా రిసార్ట్ డీటెయిల్స్ అన్నీ నీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే చెక్అవుట్ చేయండి. నీళ్ళైతే మాత్రం చాలా చల్లగా ఉన్నాయి బ్రో అరకులో. ఇది అరకు నుంచి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఈ రిసార్ట్ అయితే. ఇది రిసార్ట్ అనగానే చిన్న టెంట్ క్యాంప్, ఇది క్యాంప్ సైట్ టెంట్ అనమాట. ఇది ఇక్కడైతే మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది బ్రో. దాని తర్వాత మన యూట్యూబర్ అయిన పాడు వంటలు బ్రో ఉన్నాడు కదా, అందరికీ కుక్ చేస్తానంటే చికెన్ తెచ్చారనమాట. ప్రతి ఇంట్లో వంట చేయాలి. ప్రోగ్రాం పేరు కొంపలో కుంపటి. బాగుంది సార్, చేసేయండి. చెయ్యాల్సింది నేను కాదు, మీరు. మా మౌలి బ్రో అయితే మాత్రం వీడియో తీస్తున్నాడు. లేక్ సైడ్ కుకింగ్ అంటే మాత్రం చాలా కొత్తగా ఉంది నాకు కూడా. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అనమాట. బ్రో అయితే మాత్రం చికెన్ ఫ్రై చేశాడు, రివ్యూ కూడా చెప్తున్నాడు. బ్రో అయితే నచ్చిందంట. అయితే ఇప్పుడు అరకు నుంచి వచ్చేసాను. నాకైతే మాత్రం వైజాగ్ వర్షంతో వెల్కమ్ చెప్పింది. ఇంకా మా బ్రో కోసం అయితే ముంతాజ్ బిర్యానీ తెచ్చాను, అది కూడా ఎస్కోట దగ్గర నుంచి. బ్రో నువ్వే నెక్స్ట్ టైం కూడా వస్తావు ట్రిప్కి? నెక్స్ట్ టైం వస్తాను బ్రో, ఈసారి అయితే అవ్వలేదు, చిన్న పర్పస్ మీద అవ్వలేదు. బ్రోకి అయితే మంచి ఆఫర్ వచ్చిన తర్వాత చెప్తాను మీకు, నెక్స్ట్ లో అప్డేట్ ఇస్తాను. బ్రో మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం డూ ఫాలో.